ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఏపీ నెంబర్ ప్లేట్తో ఉన్న నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి కనుక తెలంగాణలో తిరిగితే అలాంటి వాహనదారులకి మళ్ళీ కూడా ఏంటంటే రూల్స్ నియమాలు ఏమన్నా కనుక ఉల్లంఘిస్తే కనుక అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కొన్ని నోటీసులు అయితే రావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే సార్, దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కంబైన్డ్గా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్స్ అన్నీ ఏపీ పేరుతో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాష్ట్రం ఉంది కాబట్టి ఏపీ ముందుగా వచ్చేటువంటి అక్షరాలతోటి రిజిస్ట్రేషన్ ప్లేట్లు అన్నీ ఉండేవి. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత టీజీ అనే పేరుతో ముందర రావడం ప్రారంభమైంది. మనకు టీఎస్ తోటి ముందు వచ్చాయి, తర్వాత టీజీతో వచ్చాయి. ఇలా రెండు రకాలుగా వస్తుంది ప్రారంభమైంది. అయితే ముందుగా ఏపీ అనే పేరుతో ఉండే ప్రొడక్షనాలు 10 ఏళ్ల దాకా ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి 10 years దాకా దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు లేకపోయినాయి. 2014లో కొత్తగా మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2024 దాకా దాన్ని అలౌ చేశారు. 2024 తర్వాత యాక్చువల్గా అయితే ఏపీ అనే అక్షరాలు ఉండేటువంటి వాటిని మార్చుకొని తెలంగాణకు తీసుకురావాలి. అంటే ఈ లోపల ఏమైనా అంటే ఈ 10 ఏళ్ల లోపల 15 ఏళ్ళు పూర్తయిపోయిన వెహికల్స్, కార్లు అట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఫిట్నెస్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకోవచ్చు. ఆ ఫిట్నెస్ తీసుకున్నప్పుడు ఏం చేశారంటే ఏపీకి మార్చుకోవడానికి అప్పటికి ఇంకా 10 years టైం పూర్తి కాలేదు కాబట్టి ఏపీతోటే కంటిన్యూ అయింది. ఇంకో 5 years ఎక్స్టెన్షన్ ఇచ్చేసారు అట్లా. కానీ ఇక ముందు రాబోయేటువంటి వాటిలో మాత్రం ఎక్స్టెన్షన్ సాధ్యం కాకపోవచ్చు. అంటే ఏపీ పేరుతో ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ కానీ, తెలంగాణలో ఉన్న వెహికల్స్ కానీ, ప్రజెంట్గా ఉన్న వెహికల్స్ ఫర్దర్గా దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, అంటే మామూలుగా ఆర్టీఏ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళు ఫిట్నెస్ చేయించుకునేటప్పుడు నెంబర్ కూడా దాంతో పాటుగా విధిగా మార్చుకుని కొత్త నెంబర్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయనేది ఒక వాళ్ళు ప్రికాషనరీగా చెప్తున్నారు. రాబోయే మార్పులు ఇట్లా ఉంటాయి అనేది. కానీ ఇప్పటిదాకా ఏవైతే ఎక్స్టెన్షన్ అయినాయో ఆ డేట్ దాకా మాత్రం వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఆ డేట్ తర్వాత ఫిట్నెస్ డేట్ ఎత్తినప్పుడు మాత్రం ఆ మార్పులు వస్తాయి. పెద్ద వెహికల్స్లో ఎప్పుడైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. పెద్ద వెహికల్స్లో ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నట్టయితే వాళ్ళు నెంబర్తో సంబంధం లేదు, ఏ నెంబర్ ఉన్నా ఒకటే. కానీ ఒకే నెంబర్తో ఉన్నటువంటి బస్సులు కానీ వాహనాలు ఏవైనా సరే ఒకే నెంబర్తో ఏ 2 వాహనాలు ఉండడానికి వెళ్ళి, ఒక నెంబర్తో ఒక వాహనమే ఉండాలి. ఇంకో 2 వాహనాలు 3 వాహనాలు ఒకే నెంబర్తో ఉండడం అనేది ఆల్ ఇండియా లెవెల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి వేరువేరు నెంబర్లు ఉంటాయి, అలాగే ప్రతి వాహనానికి వేరువేరుగా నెంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఒకదానికి కూడా సంబంధం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక వాహనం నెంబర్ మరో వారానికి రిపీట్ అవ్వడానికి అవకాశం లేదు. అలా వాహనాలు ఒకే నెంబర్తో 4-5 వాహనాలు ఉండేటట్టయితే యాక్సిడెంట్ జరిగితే ఏ వాహనాన్ని పట్టుకుంటారు? రెండోది, దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ వాటిలో కానీ ఒకే వాహనంతో ఎన్ని నెంబర్లు ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ ఏవైతే బస్సులు తిరుగుతున్నాయో, ఈ హైర్కి అయ్యేటువంటి బస్సెస్ ఏవైతే తిరుగుతున్నాయో, రోజు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర పట్టణాలకు వెళ్ళేటువంటి బస్సులు ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ బస్సులకు మాత్రం ఒకే నెంబర్తో 2, 3, 5 బస్సులు కూడా గతంలో నడిచిన సంఘటనలు ఉన్నాయి, పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని వాహనాలు అట్లా తిరుగుతున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏకకాలంలో చూడటం జరగదు కదా. ఇవాళ వచ్చిన వాహనాన్ని వాళ్ళు మనం చూసాం, రేపు మళ్ళీ వాహనం వచ్చినప్పుడు ఇదే వాహనం మళ్ళీ రిపీట్ అయిందని అదే వాళ్ళు పట్టుకుంటారని లేదు కదా. ఎవరో ఇంకో ఆర్టీఏ ఆఫీస్లో ఎవరో చూస్తారు, ఎక్కడో చూస్తారు. కాబట్టి ఒకదానికోటి పొంతం లేకుండా నడిపించుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇక నుంచి అది సాధ్యం కాకపోవచ్చు అనేది మరొక ప్రికాషన్గా మనకు తెలుస్తోంది. మనకు ముఖ్యంగా జరిగింది ఏంటంటే, ఒకటి కర్నూలు దగ్గర జరిగిన అతిపెద్ద భయంకరమైన యాక్సిడెంట్, సుమారు 20 మంది దాంట్లో ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. అలాగే మనకు చేవెళ్ళ దగ్గర జరిగిన ప్రమాదంలో కూడా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనం చూసాం. ఈ రెండిట్లో ఆర్టీసీ బస్సులకు ఇక్కడ జరిగింది, అక్కడేమో ప్రైవేట్ బస్సులో జరిగింది. కాబట్టి ఇక పైన వాహనాలని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కనీసం 2 వారాలకు ఒక్కసారైనా ప్రతి వాహనాన్ని చెక్ చేయాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, తర్వాత ప్రైవేట్ క్యారేజ్ ఏవైతే ఉన్నాయో, క్యారేజ్గా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణికులు చేర్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ బస్సులు కాకపోవచ్చు కానీ ఇతరవి ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ వాహనాలు ఉన్నాయో, వాటిని మాత్రం ప్రతి 2 వారాలకు ఒకసారి కంపల్సరీగా చెక్ చేయాలి అనేది ఆలోచన తెలంగాణ గవర్నమెంట్ చేసింది. దానికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి 2 వారాలకు ఒకసారి ఆర్టీఏ అధికారి
ఆ రకమైన స్థాయి ఉండే అధికారి తప్పనిసరిగా చెక్ చేయాలి. ఈ చెక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉందా, దాని బ్రేకులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో క్లచ్ కానీ మిగతా అన్ని కానీ ఎక్సలెంట్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లోపల ఎమర్జెన్సీ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డోర్స్ ఓపెన్ కాకుండా మన జరిగినటువంటి కర్నూలులో మనం చూసిన సంఘటన కానీ మనకు కనబడింది, కర్నూలు సంఘటనలో స్పష్టంగా కనబడింది ఏంటి, అక్కడ కూడా సీట్ వేసిస్తారు, అక్కడ కూడా ఒక స్లీపర్కు ఎమర్జెన్సీ డోర్ దగ్గర వేసిస్తారు. అంటే అక్కడ నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలైపోయింది. కొంతమంది మాత్రం బ్యాక్ సైడ్లో ఉండేటువంటి అద్దాలు పలుకొట్టుకుని బయటకు వచ్చేసారు. ఫ్రంట్లో ఉండేవాళ్ళంతా కాడిది కూడా తెప్పారు. అంటే ఎమర్జెన్సీ ఉండే డోర్స్ ఉంటే ఆ డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయితే డెఫినెట్గా ఎక్కువ మంది సేవ్ అయ్యే అవకాశాలు ఉండేవి, అందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండేవి అనేది ఒక ఆలోచన. కాబట్టి ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డోర్స్ని ఎక్కడ కూడా అక్కడ సీట్లు ఉండడం కానీ లేకపోతే అక్కడ స్లీప్గా ఉండడం కానీ ఏమి ఉండకూడదు, ఓపెన్గా ఉండాలనేది ఒక కండిషన్. ఇలాగే ఇంకా దాంట్లోపల ఏదైనా సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఫైర్ ఎక్విప్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఏవైతే మెజర్స్ తీసుకోవాలో అవి తీసుకోవాలి. రెండోది వాహనాల లోపల ప్రయాణికుల వాహనాల్లో ఇప్పుడు కూడా లగేజీని వేరే రకమైన దాన్ని మనం వాడకూడదు. క్యారేజ్ కింద మనం పంపించడానికి దాంట్లో ట్రాన్స్పోర్ట్ కింద మనం వాడడానికి వీళ్ళే. కాబట్టి కొరియర్ లాగా దాన్ని వాడుతున్నారు చాలామంది, దాన్ని లగేజ్ వెహికల్ కింద వాడుతున్నారు. విపరీతంగా లారీల కొద్ది వెహికల్స్, ఒక లారీ సామాన్లన్నీ కూడా దాంట్లో పెట్టేసుకొని పైన మాత్రం ప్యాసింజర్స్ ఎక్కించేసుకుని పోతారు. ప్యాసింజర్ల మీద ఎంత సంపాదిస్తున్నారో అంతకు రెండింతలు వాళ్ళు దాని మీద సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనివల్ల ఏమవుద్ది, వెయిట్ పెరుగుతుంది. రెండోది యాక్సిడెంట్ ఏమైనప్పుడు కింద ఉండే సామాన్లు అంటుకున్నట్టయితే పైన ఉండేటువంటి ప్రయాణికులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ గతంలో మనకు జరిగిన యాక్సిడెంట్స్ అన్ని చూపించాయి మనకు. కాబట్టి ఈ రకంగా ఎవరైనా సరే ప్రయాణికుల వెహికల్స్ లోపల ప్రయాణికులే ప్రయాణించాలి. వాళ్ళకు సంబంధించిన లగేజ్ మాత్రమే, పరిమితమైన లగేజ్ మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉన్నట్టయితే దాన్ని కూడా అలో చేయడానికి వెళ్ళలేదు. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ప్రతి ఒక్క మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసి వాటిని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా కూడా పట్టుకోవాలి, వెంటనే బట్టి సీజ్ చేయాలి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఫైన్ రాసి వదిలిపెట్టేసేవాళ్ళు. ఫైన్ కాదు, సీజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చి మొత్తం వివరాలు చెప్పుకొని తప్పు జరిగిందని ఒప్పుకొని మళ్ళీ భవిష్యత్తులో జరగదు అనేటువంటి విషయాన్ని వారు పైన అధికారులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జడ్జికి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రాతపూర్వకంగా ఇచ్చేసి ఒకవేళ వాళ్ళు ఎవరైతే మళ్ళీ నడుపుకోవడానికి సిద్ధపడతారో అలాంటి వాళ్ళు ఇలాగ 2 సార్లు 3 సార్లు తప్పులు జరిగినట్టయితే 4వసారికి టోటల్గా వెహికల్ అయితే లేకుండా శాశ్వతంగా క్లోజ్ చేయడానికి అవకాశం ఉండేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటిదాకా ఏదో వదిలిపెట్టినటువంటి చూసి చూడనట్టుగా వదిలిపెట్టినటువంటి డిపార్ట్మెంటు ఇప్పుడు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండాలి. ప్రయాణికుల భద్రత మనకు ముఖ్యం. రోజు రోజుకు రోడ్డు యాక్సిడెంట్ లోపల లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ మరణాల నుంచి వీళ్ళు కాపాడాలంటే ఆర్టీఐ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు జాగ్రత్తగా వ్యవహరించాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే తప్పనిసరిగా ఇది మనం సాధించగలమనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ.